నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. ఏపీకి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చ. దెందులూరులో పర్యటించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగనన్న ఎవరికి పులి ఎవరికి సింహం అని సూటి ప్రశ్న. తెలుగుదేశం వెంటిలేటర్పై ఉన్న పార్టీ అని ఆరోపించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు మోదీతో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, పలు అభివృద్ధి అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జగన్ భేటీ అవుతారు. పలువురు కేంద్ర మంత్రులతో జగన్ కలిసే అవకాశం ఉంది. జగనన్న సీఎంగా ఉండి ఏం సాధించారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ నేతలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే జగనన్న బీజేపీని నిలదీయాలని అన్నారు. ఎన్నికలు వస్తుండటంతో బీజేపీతో జగనన్న, చంద్రబాబు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. పోటీ పడి మరి బీజేపీతో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె వాడి వేడిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న పులి అని, జగనన్న సింహం అని ఆయనను అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. జగనన్న ఎవరికి పులి, జగనన్న ఎవరికి సింహం? జగనన్న సాక్షి పేపర్ వరకే పులా, సోషల్ మీడియా వరకే సింహమా? ఒకసారి ఆ పంచాను బీజేపీపై విసరాలి. దమ్ముంటే బీజేపీపై గాండ్రించాలి. మీరా పులులు, సింహాలు. ఆంధ్ర రాష్ట్రం పాలిట ద్రోహులు మీరు. ప్రశ్నిస్తే ఓ ఆడబిడ్డ అని కూడా చూడకుండా వ్యక్తిగతంగా దూషిస్తూ బూతులు మాట్లాడుతున్నారు. సొంత ఆడబిడ్డ అని చూడకుండా బజారుకు లాగుతున్నారు. వైసీపీకి చేతనైంది ఇదేనా అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. 10 సంవత్సరాలు అయిపోయింది. మన రాష్ట్రానికి ఒక్క విభజన హామీ, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. కారణం, ముందు 5 ఏళ్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్లు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఇద్దరికీ తెలుసు. ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం అంధకారం లేకపోతుందని తెలుసు. ఆ రోజు బీజేపీ ఏమో ప్రత్యేక హోదా అంటే, ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట, మాకు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నారు. కానీ ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. వాళ్ళ మంత్రివర్గంలో, వాళ్ళ కేబినెట్ లో మంత్రులు చేశారు, మంత్రివర్గంలో భాగమయ్యారు. కానీ ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు. తీరా ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా నిలబడ్డారా, మాట్లాడారా, బీజేపీని నిలదీశారా, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కసారి కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు. ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. జగనన్న గారే కాదు, చంద్రబాబు గారు కూడా. ఇద్దరు దొందే. ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ. ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ. ఆలోచన చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు, ఒక్క ఎంపీని గెలిపించలేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది బీజేపీ పార్టీ. ఎలా సాధ్యమైంది ఇది? ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. కాబట్టి 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి తొత్తులయ్యారే. మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే, మనకు పోలవరం ఇవ్వకపోతే, మనకు రాజధాని ఇవ్వకపోతే, మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ రోజు చూస్తున్నాం, చంద్రబాబు గారు నిన్న బీజేపీ పార్టీ మెప్పు కోసము, అమిత్ షా మెప్పు కోసము ఢిల్లీ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ చూస్తే వాళ్లకు సాష్టాంగపడ్డాడు చంద్రబాబు గారు. బీజేపీ మెప్పు కోసము ఎన్ని తిప్పలు పడుతున్నాడు. ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తారట. ఇద్దరికి బీజేపీ కావాలట. ఇద్దరు బీజేపీ కాళ్ల మీద పడుతున్నారు, వంగి దండాలు చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం.
ఎందుకు? ఏమిటి ఏమిటి ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏమిటి అని అడుగుతున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో అటు పాలక పక్షానికైనా అటు ప్రతిపక్షానికైనా ఇంకా సిగ్గు అభిమానము ఏమైనా మిగులున్నాయా? ఎందుకు ఈ బానిసత్వం అని అడుగుతున్నాం. మనకు బీజేపీ ఒక్కటి కూడా చేయకపోయినా కూడా వాళ్ళ కాళ్ల మీద పడాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు జగనన్న గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి 7,000 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు వేస్తే ఆ రోజు మీకు సిగ్గు లేదా? 7,000 ఉద్యోగాలు వేస్తున్నారు, 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అని ఆ రోజు ఎద్దేవా చేశాడు ఇదే జగనన్న గారు. 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తాను నేను ముఖ్యమంత్రి అయ్యాక అని చెప్పాడు జగనన్న గారు. మరి ఏమైంది? మెగా డిఎస్సి వచ్చిందా? ఈరోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి కేవలం 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇప్పుడు ప్రవేశపెట్టారు. అందుకే చెప్తున్నాం, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. నిరుద్యోగుల కోసం, మన యువత కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మెగా డిఎస్సి అని చెప్పి కేవలం 6,000 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేస్తుందో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తారు. మంత్రుల ఇళ్లలు, ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడి చేస్తాం. ఆఖరికి నేను కూడా సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొంటానని, నిరుద్యోగుల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే పెడతామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. తెలుగుదేశం వెంటిలేటర్ పై ఉన్న పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సి ఓటర్ సంస్థ సర్వేకు విశ్వసనీయత లేదని, గతంలో ఆ సంస్థ ఇచ్చిన సర్వే కూడా ఫెయిల్ అయిందని స్పష్టం చేశారు. రాజకీయ వ్యవహారాల కోసం చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్లారని, జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానిని కలిసి రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించేందుకు వెళ్లారని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, టీడీపీ ఆఫీసులో చంద్రబాబు స్క్రిప్ట్ ఏదైతే ఉందో షర్మిల చదువుతున్నారని అన్నారు. షర్మిల ఈ రాష్ట్రంలో ఉన్నది లేదు, సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదని ఆరోపించారు. 15 రోజుల క్రితం రాష్ట్రంలో అడుగుపెట్టిన రోజు నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అవే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నట్లున్నారు. అదే చేస్తున్నారు ఆమె. చంద్రబాబు చెబుతున్నది ఆమె మాట్లాడుతున్నారు. దానికి ప్రత్యేకంగా రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము అనుకోవడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు. షర్మిల అద్దె మైకులాగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఏమనాలని అనుకుంటున్నారో అటు నుంచి వస్తున్నాయి. చంద్రబాబుకు ఇస్తున్న రిప్లైలోనే దీనికి కూడా సమాధానం ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఆయన పొత్తుల కోసం A to Z అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన ఇది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమె ఉన్నది లేదు, సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు. 10 రోజులు 15 రోజుల క్రితము ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు. అదే చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్కు ఉనికి లేదు. ఆమెకు సంబంధించినంత వరకు ఒక అద్దె మైక్ లాగా ఇక్కడ వచ్చి షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడో అవన్నీ ఆమె గొంతులోంచి వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీ అభ్యర్థులుగా గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి, వైవి సుబ్బారెడ్డిని ఎంపిక చేశారు. 3 అభ్యర్థులను సీఎం జగన్ అభినందించారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో 3 అభ్యర్థులు సీఎం జగన్ ను కలిశారు. తమకు రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించినందుకు వారు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. మహిళలు తమ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దని సూచించారు. మహిళలను వంటింటి నుండి సమాజంలోకి తీసుకొచ్చి ప్రోత్సహించిన నాయకులు నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ఆమె కొనియాడారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో మహిళా పాడి రైతులతో నారా భువనేశ్వరి ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి పంటలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని అన్నారు. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఒకప్పుడు మహిళలు పాలు నెయ్యి అమ్ముకుని కుటుంబాలను నడిపేవారని, నేడు కూడా మహిళలు భర్త సంపాదనపై ఆధారపడకుండా కుటుంబాన్ని పోషిస్తున్నారని తెలియజేశారు. మా ఇంట్లో కూడా మేము వ్యాపారం చేస్తూ మగవాళ్లపై ఆధారపడకుండా ఉన్నాం. నేను నా కోడలు వ్యాపారం చేస్తున్నాం. గతంలో ఆడపిల్లలను చిన్నచూపు చూసి చదువు చెప్పించేవారు కాదు. కేవలం ఇంటి పనులు నేర్పించి వంటింట్లో కూర్చోబెట్టేవారు. నేడు మహిళలు చదువుల్లో ముందున్నారు. ఆడపిల్లల్ని బాగా చదివించి భవిష్యత్తులో ముందుకు నడిపించాలని అందరినీ కోరుతున్నా. మహిళలు ఏ పనిలో అయినా, ఏ రంగంలో అయినా రాణించగలరు. నాన్న ఆశయాల సాధన కోసం స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, వైజాగ్, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు నెలకొల్పాం. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యను అందిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి బాలికలకు ప్రత్యేకంగా కాలేజీ నడిపిస్తున్నాం. ఏపీలోని చల్లపల్లి గ్రామంలో అనాథ పిల్లలకు ప్రతి ఏటా 360 మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నామని ఆమె వెల్లడించారు. మేము మా కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు గాని, ఎస్పెషలీ మహిళలు మా కుటుంబానికి ఇచ్చిన ధైర్యం, అదిను మీ ప్రియతమ నాయకుడి కోసం, మీ పెద్దాన్న కోసం మీరు చాలా పోరాడారు. మాకు ధైర్యం ఇచ్చి మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లారు. దానికి కూడా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. మన ప్రజల్ని, తెలుగుదేశం బిడ్డల్ని నేను ఎప్పుడు మర్చిపోను. స్త్రీ అంటే ఒక అబల అని అనుకుంటారు అందరూ, కానీ అది ఒక్కప్పుడు మాట. ఇప్పుడు స్త్రీ అంటే అన్నిట్లోనూ ముందు ఉంటుంది. అది వ్యాపారం గాని, రాజకీయాల్లో గాని అన్నిట్లోనూ స్త్రీలు ఉంటున్నారు. అది మనకి ఇచ్చిన ఆలోచన, స్వేచ్ఛ ఎవరండి? అది మన ప్రియతమ నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మా ఇంట్లో మా తండ్రే కాకుండా మా భర్త గారు కూడా మహిళా శక్తి గురించి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వైద్య ఉద్యోగాల్లో 33% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆయన డ్వాక్రా సంఘాలు నిర్మించారు. ఆ సంఘాల ద్వారా మహిళలు ముందుకెళ్ళాలి, వాళ్ళు వ్యాపారం బాగా చేసుకోవాలి, మీద కూడా డిపెండ్ అవ్వకూడదని అందుకే ఈ డ్వాక్రా మహిళలు యూనిట్లు నిర్మించారు. ఒకప్పుడు మహిళలు పాలు నెయ్యి అమ్ముకుని కుటుంబాన్ని గడిపేవారు. కానీ ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళు బిజినెస్ చేయనే, లాభాలు రాపోనే. మన ఆడవాళ్ళం పాడి రైతులు గనక మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు. మనం దాంట్లో వచ్చిన డబ్బుతో మనం కుటుంబం ముందుకు తీసుకెళ్తున్నాము. నేను కోరేది మహిళలందరికీ ఒకటే, మీరు తక్కువ అంచనా వేసుకోబాకండి. మనం మహిళంగా ఉంటే, ఉమెన్ గా ఉంటే బాగుంటుంది. సో మన లైన్ మనకి తెలియాలి, మనం ముందుకెళ్ళాలి. మనం ఇల్లు చూసుకోగలం, వ్యాపారం చేసుకోగలం, మన బిడ్డల్ని చూసుకోగలం, వాళ్ళకి చదువు కూడా నేర్పించగలం. అది మగవాడికి ఇవ్వలేదు దేవుడు. అది మనం గ్రహించి మనం అందరం చేయి కలిపి మనందరం ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఈ నెల 16న గ్రామీణ బంద్ సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని, దీన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ పిలుపునిచ్చారు. 42 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు తీసుకురావడంతో కార్మికులకు నష్టం జరుగుతోందని ఆరోపించారు.
మంగళగిరి వేములపల్లి శ్రీకృష్ణ భవన్లో ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం అన్నవరపు ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ రైతు కార్మిక వ్యతిరేక విధానాలు పరాకాష్ఠకు చేరాయని విమర్శించారు. దేశానికే వెన్నెముకైన రైతులు సంపద సృష్టిస్తున్న కార్మికులను మోడీ ప్రభుత్వం తీవ్ర నష్టాలకు గురిచేస్తుందని ధ్వజమెత్తారు. 42 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు తీసుకురావడంతో కార్మికులకు నష్టం జరుగుతుందన్నారు. 14 మాసాల సుదీర్ఘ పోరాటంలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయి అనంతరం మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారన్నారు. ఈ నెల 16న జరిగే సమ్మె గ్రామీణ భారత్ బంద్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్మికుల ఐక్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని కోరారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలతో దేశవ్యాప్తంగా ఆర్థిక రేటు పడిపోయి సామాన్య మధ్యతరగతి ప్రజలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మరి ఈయన ఇటు రైతుల మీద, వ్యవసాయ కార్మికుల మీద, అలాగే ట్రేడ్ యూనియన్ రంగాన్ని మొత్తాన్ని కూడా కుదేలు చేసేసి కార్మిక సంక్షేమానికి సంబంధించినటువంటి 29 చట్టాలని నీరుగార్చి ఇటు యాజమాన్యానికి అనుకూలంగా 4 కోళ్లని తీసుకొచ్చి మరి దేశాన్ని అధోగతి పాలు పట్టేసినటువంటి పరిస్థితులు చూసాం. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఇటు రైల్వేస్ కానీ, బొగ్గు కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఎల్ఐసి కానీ ఈ తదితర లాభదాయకంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ మొత్తం కూడా కుదేలైపోయి వాటిని కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు దత్తంగా ఇచ్చేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే గతంలో కార్మిక మేధావులు, కార్మిక నాయకులు ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి 8 గంటల పనిదినాలను తీసేసి 12 గంటల పనిదినాలను తీసుకొచ్చే ప్రయత్నం ఉన్నారు. నరేంద్ర మోడీ అడుగుజాడల్లో ఆయన యొక్క బెదిరింపులు తలొగ్గినటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు, అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆయన యొక్క తీర్మానాలను ఇక్కడ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. కానీ ఇక ప్రజా సంక్షేమం కోసం కానీ, ప్రజా వెల్ఫేర్ కోసం కానీ ఏ ఒక్కరు కూడా పనిచేయట్లేదని చెప్పి శ్రద్ధలు జరుగుతుంటున్నాం. అలాగే దేశవ్యాప్తంగా ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి కార్పొరేట్ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వారికి కూడా ఈ సమ్మెను చేయడానికి అన్ని వర్గాలు కూడా పూనుకున్నాయి. కాబట్టి ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలో ఈ 10 సంవత్సరాల్లో రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యల పైన, అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి అనేక సమస్యల పైన విడివిడిగా ఇప్పటిదాకా పోరాటం చేసినటువంటి కార్మిక సంఘాలు, రైతు సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు పోరాటానికి, ఉమ్మడి పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరైంది. అతడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై దాడి కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరైంది. 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్పై దాడి కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కొద్ది రోజుల క్రితం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని, దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండడం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఐసీడీఎస్ మరియు ఎండిఎం కమిషన్ 23,71 లక్షల రూపాయలను విడుదల చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ముఖ్యంగా ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీకై ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం 12,438 కోట్లు వెచ్చించినట్లు మంత్రి స్పష్టం చేశారు. కేవలం 1,950 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని మీడియాలో వచ్చిన వార్త వాస్తవం కాదన్నారు. 2012 నుండి పెండింగ్
పెండింగ్లో ఉన్న ఐసీడీఎస్ మరియు ఎండిఎం కమిషను 25 కోట్ల రూపాయలకు గాను ఇప్పటికే 2 కోట్ల రూపాయలు చెల్లించగా మిగతా 23 కోట్ల 71 లక్షల రూపాయలను కూడా విడుదల చేశామని చెప్పారు. కరోనా సమయంలో చనిపోయిన 53 మంది చౌకధరల దుకాణదారులకు 50,000 రూపాయల వంతున పరిహారంగా చెల్లించేందుకు ముఖ్యమంత్రి వర్యులు ఆమోదం తెలిపారని త్వరలో ఆ పరిహారం చెల్లిస్తామన్నారు. ఏదైతే రేషన్ డీలర్స్ ఉన్నారో వీళ్ళకి ఐసీడీఎస్ నుంచి 2012 నుంచి ఇప్పుడు దాకా వాళ్ళకి కమిషన్ చాలా పెండింగ్ ఉంది. దగ్గర 25 కోట్ల 77 లక్షల చిల్లరి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే 2012 నుంచి కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోకపోయినా వచ్చి అడగగానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించగా ఆ డబ్బు వెంటనే వాళ్ళకి చెల్లించండి. మరి దగ్గర 25 కోట్ల 71 లక్ష అమౌంట్ని ఈరోజు అంటే ఆల్రెడీ 2 crores ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఇక 23 కోట్ల 71 లక్ష చిల్లర కూడా ఇప్పుడు అందించే కార్యక్రమం చేసాం. అంటే యాక్చువల్గా ఎండియూ బళ్ళు ద్వారా మరి అన్నీ కూడా డోర్ డెలివరీకి సప్లై చేసే కార్యక్రమం చేస్తున్నా కానీ ఈ రేషన్ డీలర్స్ని కూడా స్టాకిస్టులుగా వాళ్ళను కూడా కొనసాగించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఏదైతే కరోనా టైంలో దగ్గర రేషన్ షాప్కి సంబంధించి 53 మంది చనిపోతే వాళ్ళకు కూడా 50,000 రూపాయలు చొప్పున ఇమ్మంటం జరిగింది. అది కూడా దగ్గర 25,50,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనువెంటనే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళకి అన్ని రకాలుగా గత పాలకులు గత ప్రభుత్వాలు ఏమీ కూడా వాళ్ళకి చేయని అన్నీ కూడా మేము చేసే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే సంచుల విషయంలో కూడా మేము ఇంత డబ్బు ఇస్తామని చెప్పుకున్నాం. వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఉన్నారు. అది కోర్టు ఇష్యూ తేలిన తర్వాత దానికి కూడా మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రేషన్ విధానంలో జీపే ట్యాగ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా అలాగే వాలంటరీ వ్యవస్థను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా అందే విధంగా పెద్ద ఎత్తున చేస్తున్నాం. గత ప్రభుత్వాలు ముక్కుపోయిన బియ్యం ఇచ్చేవారు. కందిపప్పు కూడా లాస్ట్ 5 సంవత్సరాలు తీసుకుంటే గిరిజన ప్రాంతాల్లో కొద్దిగా ఇచ్చారు. ఎలక్షన్ ముందు 1 నెల ముందు కొద్దిగా ఇచ్చారు. కానీ మేము మొదటి నుంచి కూడా కందిపప్పు ఇస్తానే ఉన్నాం. లాస్ట్ 1 మంత్ కందులు దొరక్క లేట్ అయింది, 1 నెల ఆపాం. మళ్ళీ కంటిన్యూ చేసి కందిపప్పుని ఇచ్చే కూడా రెడ్ దాల్ని ఇస్తున్నాం. ఇవాళ దాంతోపాటు గోధుమ పిండిని మరి ప్రతి ఒక్క వాళ్ళకి కూడా కావలసిన విధంగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు దగ్గర మొత్తం రాష్ట్రం అంతా ఫస్ట్ ఉత్తరాంధ్ర రాయలసీమ కూడా రాగి పిండిని కూడా ఇచ్చే విధంగా తీసుకుంటున్నాం. అలాగే పోర్ట్ఫైడ్ రైస్ కూడా మనం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. రెడ్ గ్రామ్ కూడా డైరెక్ట్గా పర్చేజ్ చేస్తున్నాం. ఇప్పుడు మేము విప్లవాత్మకమైన మార్పులు ఈ రేషన్లో తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్ను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈసారి లోకేష్ పర్యటన సాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానున్న శంఖారావం యాత్ర ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది. 11 రోజుల పాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర సాగనుంది. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు భరోసా కల్పించనున్నారు. అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేయడం తదితర అంశాలపై లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. ఏపీకి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చ. దెందులూరులో పర్యటించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగనన్న ఎవరికి పులి ఎవరికి సింహం అని సూటి ప్రశ్న. తెలుగుదేశం వెంటిలేటర్పై ఉన్న పార్టీ అని ఆరోపించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.